What is the outline of this chapter 3? ఇది ఈ 3వ అధ్యాయం యొక్క విభజన ఏ రీతిగా ఉంటుంది? From verses 1 to 6, the first division. అయితే ఈ నిర్మాణాన్ని మనం గమనిస్తే మొదటి భాగంలో మొదటి 6 వచనాల్లో చూసినట్లయితే Ministry of the coming Messiah and his forerunner, that is John the Baptist. ఇందులో రానయుంటున్న అభిషిక్తుడైన యేసు యొక్క పరిచర్య, అతనికి ముందుగా దూతగా వచ్చిన బాప్తిస్మిచ్చు యోహాను యొక్క పరిచర్య ఉంటుంది. And the next 6 verses from 7 to 12. ఆ తర్వాత 6 వచనాలుగా ఉన్న 7 నుంచి 12 వరకు ఉన్న వచనాలు చూస్తే God condemning his people. దేవుని ప్రజలని దేవుడు గద్దించడం లేదా వారిని శిక్షించడం మనకు కనపడుతుంది. And the final 6 verses from 13 to 18. చివరి 6 వచనాలని అనగా 13 నుంచి 18 వరకు ఉన్న భాగాన్ని మనం చూస్తే It tells us about the wickedness of the wicked and the righteousness of the righteous. దుష్టుల యొక్క దుష్టత్వాన్ని, నీతిమంతుల యొక్క నీతిని ఈ భాగము తెలియజేస్తుంది. Now, if we make one small observation ఇందులో ఒక చిన్న పరిశీలన మనం చేసినట్లయితే and go back to chapter 2 and we see how it ends. 2వ అధ్యాయానికి మనం తిరిగి వెళ్తే అది ఎలా ముగుస్తుందో మనం గమనించాలి. It ends with a question, where is the God of this God of justice? అక్కడ ఈ ప్రశ్నతో ఆ వచనము లేదా అధ్యాయము ముగుస్తుంది. A question posed by the people. అయితే దేవుని ప్రజలు ఈ రీతిగా దేవుని ప్రశ్నిస్తూ న్యాయకర్త అయిన దేవుడు ఏమయ్యాడు అనే ప్రశ్నతో ఆ అధ్యాయము ముగుస్తుంది. And we find God's answer in verse 5. 5వ వచనం అనగా 3వ అధ్యాయం 5వ వచనంలో వారి ప్రశ్నకి దేవుడు జవాబు ఇవ్వటం మనకు కనపడుతుంది. Where God says, I will come near to you for judgment. ఆ వచనంలో దేవుడు ఏమన్నారంటే తీర్పు తీర్చడానికి నేను మీ యొద్దకు వస్తాను అనేసి అన్నారు. God is about to expose the sins of his people. తన ప్రజల యొక్క పాపాలని బహిర్గతము చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. The moment he exposes their sins, he will condemn and punish them. అంచేత వారి పాపాన్ని బహిర్గతము చేసిన వెంటనే వారికి శిక్ష విధించి లేదా తీర్పు విధించి వారిని శిక్షించేవాడుగా ఉంటున్నాడు. Dear friends, what a tragedy it would be for God's people if God descends to impose judgment and punishment. ప్రియులారా, దేవుని ప్రజలకి దేవుడే దిగి వచ్చి వారిని శిక్ష విధించటం అనేది ఒక విషాదకరమైన సంగతిగా ఉంటుంది. We know God will expose the sins of his people. Beware, your sin will find you out. That's what we read in Numbers 32:23. సంఖ్యాకాండంలో చెప్పబడినట్టు మన పాపాలు ఏదో ఒక రోజున బహిర్గతం చేయబడిపోతున్నాయి, అందుకనే అక్కడ మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును అనేసి మనకు కనపడుతుంది. We find a corresponding verse in Luke 12 and verse 2. అటువంటి మాటే లూకా సువార్త 12:2లో కూడా మనం చూస్తాం. Kindly read, brother. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. So everything will be exposed one day. అంచేత ఒక రోజున అన్నీ కూడా బయలుపరచబడబోతున్నాయి. God is warning us that all our sins will be exposed. మన పాపాలన్నీ బయలుపరచబడబోతున్నాయి అనేసి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు. Now we see in this book of Malachi in chapter 3, after nearly 400 years of silence, the first messenger comes into this world. ఈ మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 400 సంవత్సరాల నిశ్శబ్దము తర్వాత మొదటి దూతగా బాప్తిస్మిచ్చు యోహాను ఈ లోకంలోకి రావటం మనం చూడొచ్చు. And we read of him in Mark chapter 1 verses 1 to 8. మార్కు సువార్త మొదటి అధ్యాయము మొదటి 8 వచనాలలో అతని పరిచర్యని మనం చూడొచ్చు. We read about his person and his ministry, in fact about his preaching. అతని యొక్క వ్యక్తిత్వాన్ని, అతను పంచుకున్న సందేశాన్ని మనము ఆ వచనాలలో చూడొచ్చు. He preached a message of repentance for the forgiveness of sins. పాప క్షమాపణ గూర్చి, మారు మనసును గూర్చిన వాక్యము అతను ప్రకటించడం మనకు కనపడుతుంది. He was a forerunner preparing the way for the ultimate savior of this world, that is Lord Jesus Christ. అంతిమ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తుని పరిచయం చేస్తూ అతనికి ముందుగా వచ్చిన ఒక దూతగా ఈ బాప్తిస్మిచ్చు యోహాను ఉంటున్నాడు. This John the Baptist was silently performing his ministry and lived in the shadow of Lord Jesus Christ. ఈ బాప్తిస్మిచ్చు యోహాన్ని మనం గమనించినట్లయితే నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నీడ కింద తెర వెనుక తను పరిచర్య చేయటం మనకు కనపడుతుంది. Our Lord, our Savior complimented his ministry. అలానే మన ప్రభువు అతని పరిచర్యని మెచ్చుకోవటం మనం గమనించాలి. In Matthew 11 and verse 11 he says, Truly I say to you, among those born of women,
there has not arisen anyone greater than John the Baptist. మత్తయి సువార్త 11:11లో బాప్తిస్మిచ్చి యోహాను ఉద్దేశించి ప్రభు ఇలా అన్నారు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అనేసి ప్రభు అన్నారు. What a compliment it is for John the Baptist to receive a commendation from none other than the creator of this world. స్వయంగా సృష్టికర్త నుండే మెప్పు పొందటం అనేది బాప్తిస్మిచ్చి యోహాను జీవితంలో గొప్ప సంగతిగా ఉంటుంది. The second messenger we know it is our savior, it is our Lord Jesus Christ. రెండవ దూత మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన రక్షకుడు అనేసి మనం గమనించాలి. And he is called the messenger of the covenant. అలానే ఆయన ఈ 3వ అధ్యాయంలో నిబంధన దూత అని పిలువబడ్డారు. We know the Bible is divided into two, that is the Old Testament and the New Testament. పాత క్రొత్త నిబంధనలని 2 విభజనలుగా బైబిల్ విభజించబడింది. In the Old Testament we see God making covenants or agreements with Abraham, with Isaac, Jacob and Noah and Moses. పాత నిబంధనలో మనం గమనించినట్లయితే దేవుడు కొన్ని నిబంధనలు లేదా వడంబడికలు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో, మోషేతో, అదే రీతిగా నోవహు, దావీదులతో ఆయన చేయటం మనకు కనపడుతుంది. Yes, he also makes a covenant with David. దావీదుతో కూడా ఆయన నిబంధన చేయటం మనం చూడొచ్చు. What God is doing by establishing this covenant is he is entrusting himself to the people by making this agreement. తన ప్రజలతో ఒక ఒప్పందానికి ఒప్పుకోవటంలో, దాన్ని నిర్ధారించటంలో, నేను మీకు కట్టుబడి ఉంటాను లేదా మీకు మీ ఎడల దీన్ని నెరవేర్చడానికి నిబద్ధత కలిగి ఉంటాను అనేసి ఆయన ఒప్పుకోవటం మనం చూడొచ్చు. While God is committing himself to the people, there are some stipulations that has to be met by the people. దేవుడు ఆ నిబంధన నెరవేర్చడానికి కట్టుబడి ఉండటంలో ప్రజల పక్షాన కూడా కొన్ని నియమావళి, కొన్ని షరతులు వారు పాటించాల్సి ఉంటుంది. However, when Lord Jesus Christ came into this world, he establishes a new covenant. అయితే ఇన్ని నిబంధనలు దేవుడు చేసినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక నూతన నిబంధన మానవాళితో ఆయన చేశారు. This covenant was fulfilled by the life, death and resurrection of our Lord. అంచేత ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితము, మరణ, పునరుద్ధానాల మూలన ఈ నిబంధన చేయబడుతుంది, నిర్ధారించబడుతుంది. In the last supper before his crucifixion, we see uttering his words in Luke 22 and 20. సిలువ వేయబడక ముందు ఆ ప్రభురాత్రి భోజన సమయంలో ప్రభు లూకాసు వార్త 22:20లో ఉన్న ఈ మాట చెప్పటం మనం గమనించాలి. He said, "This cup which is poured out for you is the new covenant in my blood." ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తం వలనైన కొత్త నిబంధన అనేసి ప్రభు అన్నారు. So for us, when with the moment we accept Lord Jesus Christ as our personal savior, we come under this covenant. మన పక్షాన మనం ఆలోచిస్తే, ఎప్పుడైతే మనము ఆయన నిబంధన క్రిందికి వస్తామో, ప్రభుని మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో, ఆ నిబంధన మనకు వర్తిస్తుంది. And what is the benefit of this new covenant that accrues to us? అయితే మనకి ఆపాదించబడుతున్న లేకపోతే మనకి అందించబడుతున్న ఈ నూతన నిబంధన వలన మనకి లాభం ఏంటి? The first benefit is there is an established relationship with God. మొదటి లాభం ఏంటి అనంటే దేవునితో ఒక సంబంధము మనకి ఏర్పడుతుంది. And that is a relationship between like a father and a son. ఒక తండ్రి కుమారుల వంటి సంబంధము ఏర్పడుతుంది. Like a master and a servant. అలానే ఒక యజమానికి దాసుడికి వంటి సంబంధం కూడా ఏర్పడుతుంది. So that's the first benefit we receive when we are born again. తిరిగి జన్మించినప్పుడు మనం పొందే మొదటి లాభం దేవునితో సంబంధం ఏర్పడటం. And the second benefit is we have obtained the forgiveness of sins. రెండవది మన పాపాలకి క్షమాపణ దొరుకుతుంది. And thirdly, new life in Christ. తర్వాత మూడవది క్రీస్తులో నూతన జీవము మనకి దొరుకుతుంది. Old things are passed away, behold all things have become new. పాతవి గతిస్తున్నాయి, సమస్తము క్రొత్తమవుతున్నాయి. And the most important of all, we get eternal life. అన్నిటిని మించి మనకి నిత్య జీవం దొరుకుతుంది. So this is all possible because of the new covenant established through Lord Jesus Christ. అంటే ఇవన్నీ ఎలా సాధ్యపడుతున్నాయి అనంటే ప్రభువైన యేసుక్రీస్తు ఏర్పరిచిన క్రొత్త నిబంధన మూలన.